హాయ్ గైస్, నేను పాస్ట్లో చేసిన ఒక తప్పు గురించి ఈరోజు మీకు అందరికీ డిస్కస్ చేయబోతున్నా. అదేంటో తెలుసా? మనం ఇన్స్టా రీల్స్ చూస్తాం, యూట్యూబ్ కూడా చూస్తాం. రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ మనకు నచ్చింది ఉంటుంది బాగా, దాన్ని మాత్రం మనం లైక్ చేయము, మర్చిపోతాము, లేకపోతే స్క్రోల్ చేసుకుని మీదకంటూ వెళ్ళిపోతాం. అది చాలా తప్పని నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు వీడియోలు చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసిందే దానివల్ల వచ్చే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, అది వేరే వాళ్ళకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది. ఏంటంటే నువ్వు చేసిన లైక్ వలన ఆ వీడియో యూట్యూబ్ అయితే యూట్యూబ్, లేదా ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము వేరే వాళ్ళకి చూపిస్తుందన్నమాట. ఓకే, ఇది ఇంతమంది లైక్ చేశారు కాబట్టి నువ్వు కూడా ఇది చూడు, నీకు ఇది ఇష్టమవుతుందా లేదా అనేది. సో ఇన్ఫర్మేషన్ అనేది నీకు ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళకు ఉపయోగపడే ఛాన్స్ ఉంది. అర్థమవుతుందా నేను చెప్పే విషయము? ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు, నా వీడియోకి నువ్వు కనెక్ట్ అవ్వలేదు అనుకుందాం. నీకు కావాల్సింది ఫన్, జోక్స్ ఇవన్నీ ఉన్నాయి, నీవు కనెక్ట్ అవ్వలేదు. నువ్వు అక్కడ లైక్ కొట్టకపోయినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. నువ్వు బాధలో ఉన్నావు, వీడియో కనెక్ట్ అయ్యావు, కానీ నువ్వు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయావు. దానివల్ల ఏం జరుగుతుందంటే వేరొకరు బాధలో ఉన్నారు, వాళ్ళని నువ్వు రక్షించిన వాడిని అవ్వలేవు. జస్ట్ నీ ఒక ట్యాప్, ఒక లైక్ బటన్ ఒకటి జీవితాన్ని మార్చగలదు. సూసైడ్ చేసుకుంటున్నాడు కూడా ఒక వీడియో చూసి ఆగిపోయే ఛాన్స్ ఉంది. ఇదేంటి మిరాకిల్ అని నువ్వు అనుకోవచ్చు, చెప్పలేం. ఒక మనిషి కొన్ని పదాలకి, కొన్ని విషయాల్లో కొన్ని దగ్గర డీప్గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కదా. సో నేనేమంటానంటే నువ్వు కనెక్ట్ అయిన ప్రతిసారి దాన్ని లైక్ చేయి, షేర్ చేయి, వీలైతే వేరే వాళ్ళకి పంచు ఆ నాలెడ్జ్ని. అంతేగాని అక్కడితో ఆపేయకు. ఆ వీడియో నువ్వు ఒక్కడి కోసం కాదు, వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడే ఛాన్స్ ఉంది. నువ్వేం పెద్ద దానాలు ఏం చేయాల్సిన పనేం లేదు ఇప్పుడు యుగంలో. జస్ట్ నువ్వు చూస్తున్న వీడియో నీకు నచ్చింది, నీకు కనెక్ట్ అయ్యింది, ఇది వేరే వాళ్ళకి కూడా మార్పుని తీసుకురాగలదు అని నీకు అనిపించినట్లయితే జస్ట్ ఒక లైక్ చేసి వేరే వాళ్ళకి, నీ ఫ్రెండ్కి, వాళ్ళకి కనెక్టెడ్ పర్సన్స్ ఉంటారు కదా, ఆ కనెక్టెడ్ పర్సన్స్కి పంపించు. దానివల్ల ఏమవుతుందంటే ఆ యూట్యూబో లేదా ఇన్స్టాగ్రామో అవి ఏమనుకుంటాయంటే ఓకే ఇది బాగుంది, ఇందులో మ్యాటర్ ఉంది, ఇది వేరే వాళ్ళకి ఉపయోగపడవచ్చు అని మరికొంతమందికి చూపిస్తుంది. బాధలో ఉండే వాళ్ళని మార్చగలిగే ఒక ఆయుధంగా మారుతుంది నువ్వు ఇచ్చే లైక్, లేకపోతే నువ్వు ఇచ్చే షేర్, నువ్వు ఇచ్చే కామెంట్. అర్థమవుతుందా? అంత కీలకమైన పాత్రను వహిస్తుంది కాబట్టే దానికోసమే ఈ వీడియో నేను చేసి మరీ చెప్తున్నాను. అర్థమవుతుందా? నీ ఒక వీడియోని చూసి నువ్వు స్క్రోల్ చేసేస్తే ఇబ్బంది ఎవరికి అని అంటే తరువాత రాబోయే జనరేషన్కే. గుర్తుపెట్టుకోది. ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రం నువ్వు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడానికి ట్రై చేయి. అర్థమవుతుందా? థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.